కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే దినోత్సవం వేడుకలను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణలో ఘనంగా ఫ్లాగ్ హోస్టింగ్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి గారు మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల నగేష్ గారు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక లోకానికి మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు అని తెలిపారు. అన్ని రంగాలలో కార్మికులకు సముచిత గౌరవం లభించాలని, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ఫలాలను వారికి అందాలని సూచించారు. కార్మికులు కష్టపడుతున్నారు, రోజుకు 16 గంటలు పనిచేస్తున్నారు. కార్మికులు ఎంతైతే కష్టపడతారో ఫలితం లేదు, కష్టజీవులు అయిపోయారు. పెత్తందారులు కార్మికులను అణచివేస్తున్నారనే ధోరణిలో చికాగోలో 140 సంవత్సరాల కింద పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా మరి ప్రపంచ దేశాలు చెప్పుకునే విధంగా కార్మికుల హక్కుల గురించి, కార్మికులు 8 గంటలే పనిచేయాలి, వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ ఉండాలి అనే ఉద్దేశంతో పెద్ద ఉద్యమం చేసి మరి చాలామంది అప్పుడు చనిపోవడం జరిగింది. చనిపోయినప్పుడు మరి ఆ బుల్లెట్ తోటి పోలీసులు కాల్చినప్పుడు మరి బట్టలన్నీ ఎర్రగైపోతే మరి ఆ రక్తం నుంచి వెళ్ళి ఆ బట్టలు తీసి ఎర్రజెండలాగా కార్మికుల దినం మేడే అనేది నిర్వహించింది. మన దేశంలో కాకుండా ప్రపంచ దేశాలలో మేడే నిర్వహించుకుంటాం. ముఖ్యంగా మన దేశంలో కార్మికులందరూ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ కష్టాల గురించి చెప్పుకొని మరి ఒక యూనిటీగా మేడే రోజున అందరూ కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకొని ప్రతి సంవత్సరం మరి ఆ సంవత్సరంలో ఏవేవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కార్మికులకు, మరి జరగబోయే సంవత్సరంలో ఏవేవి చేసుకోవాలి కార్మికుల గురించి అనేది మరి తలుచుకునే రోజు, అందరూ ఏకమైన రోజు. కాబట్టి ఈ రోజున మరి పెద్దలు మల్కాజ్గిరి శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ గజ్జలు కూడా ఆయన రావడం జరిగింది. అందరూ కూడా రావడం జరిగింది. చాలా మంచి ప్రోగ్రాం నిర్వహించి